అబ్బా, ఎంతసేపు నుంచి బెల్ మోగుతోందో. ఇదిగో, ఎవరైనా తలుపు తీస్తారా? ఈ ఇంట్లో ప్రతి పని నేనే చెయ్యాలి. తలుపు తీయడానికి వస్తున్నాను. కమలా, నువ్వెక్కడుండిపోయావు కమలా? నేను ఆఫీస్ మీటింగే అటెండ్ చేయనా లేక వంటే చేయనా? నిన్ననే జీతం తీసుకెళ్ళావు కదా. నాకైతే పని మానేసేవేమో అనిపించింది. అరే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా తిట్టానా ఏంటి? నేను కంగారులో ఉన్నాను. నా తల కూడా పగిలిపోతోందనుకో. సరే సరే గాని, ఇంకా నువ్వు ఏడు పాపి. నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పు. అక్క, క్షమించండి, మీకు ఇబ్బంది కలిగింది. ఏం పర్వాలేదు కమలా. అది మా ఆయన రిక్షా కొన్నాడు కదమ్మా. అవును, దాని వాయిదా రాణిగంజ్లో 7వ తారీఖున జమ అవుతుంది. అలాగా? బస్సులో వెళ్లి రావడానికి మొత్తం 3.5 గంటలు పట్టింది. చచ్చిపోయాననుకో. ప్రతిసారి వాయిదా చెల్లించడానికి ఆయనే వెళ్లేవాడు, సగం రోజు సెలవు తీసుకొని. ఈసారి జ్వరంతో బాధపడుతున్నాడు. అక్క, ఇవాళ కాని వాయిదా చెల్లించకపోతే మా రిక్షా తీసుకుపోతారు. అయ్యో, డబ్బులు కట్టడానికి ప్రతీ నెల అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? యూపీఐ ద్వారా ఆన్లైన్లో పంపించచ్చు కదా. యూపీఐతోనా? ఆన్లైనా? ఇప్పుడు ఇదేంటక్క కొత్తగా? అంటే ఏమిటంటే, 1 నిమిషం కంటే తక్కువ సమయంలోనే డబ్బులు చేరుకుంటాయి. అది రాణిగంజ్కైనా లేక ముంబైకైనా. 1 నిమిషం కంటే కూడా తక్కువ సమయంలోనా? అదెలా అక్క? కేవలం ఒక స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, ఇంకా నీ బ్యాంకు ఖాతాలో డబ్బులుండాలి, అంతే. తర్వాత చాలా తేలికగా డబ్బు డిజిటల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. యూపీఐ నేర్పించక్క. మా ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ ఖాళీ సమయంలో సినిమాలు చూస్తూ కూర్చుంటాడు, అంతే. యూపీఐ ద్వారా డబ్బు పంపడం నేర్చుకుందామని ఉండదు. రేపటి నుంచి ఫోన్ నేనే తీసుకొస్తాను. స్మార్ట్ ఫోన్ వాడటం పూర్తిగా నేర్పుతాను నీకు. ఇక నుంచి నేను నీ జీతం కూడా ఆన్లైన్లో నీ బ్యాంకు ఖాతాకే పంపుతాను. నువ్వు మాత్రం సెలవు పెట్టకు తల్లి. అలాగే డిజిటల్ అక్క, నేను సెలవు పెట్టను. సరే.